హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ గారు ఆవిడ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందించారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా గారు ఈ సినిమా గురించి పలు విశేషాలని పంచుకున్నారు. ఈ సినిమాని చూడమని ఇందిరాగాంధీ మనవరాలైన ఎంపీ ప్రియాంక గాంధీ గారిని కోరినట్లుగా తెలిపారు. పార్లమెంట్లో ప్రియాంకని కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలని కోరగా ప్రయత్నిస్తానని ఆమె బదులిచ్చారట. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలియజేశారట. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన అంశం. ఇందిరాగాంధీ గారి పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించా. రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు గ్రహించా. ఇందిరాగాంధీకి తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నా. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాను. ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా అని కంగనా గారు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. సెన్సార్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కంగనా గారు చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రజల కళ్ళకు కట్టినట్లుగా చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని రూపొందించాను. సినిమా ఫుల్ వెర్షన్ నాకెంతో నచ్చింది. ఫుల్ వెర్షన్ను ప్రేక్షకులకు చూపించాలనుకున్నా, కాకపోతే తాజా పరిణామాల వల్ల సెన్సార్ కట్స్ పడ్డాయి. దానివల్ల ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే మేము ఎవరినో విమర్శించడానికి ఈ సినిమా చేయలేదు. ఇది అలాంటి సినిమా కూడా కాదు. చరిత్రకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ను వాళ్ళు పూర్తిగా తొలగించేశారు. నిజం చెప్పాలంటే అది నా సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. కథ, ఇందులోని సందేశం ఎక్కడా చెక్కు చెదరలేదు అని కంగనా గారు తెలిపారు. ఇందులో జయప్రకాష్ నారాయణ్ గారి పాత్రలో నటించారు అనుపమ్ ఖేర్ గారు. తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ, కంగన ఎంతో రీసెర్చ్ చేసినట్లు చెప్పారు. నా పాత్ర గురించి నేను పెద్దగా రీసెర్చ్ చేసింది లేదు. కంగనానే అన్ని విషయాల గురించి పూర్తి స్థాయిలో పరిశోధన చేశారు. రాజకీయ అంశంపై తీసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటని నేను నమ్ముతున్నాను అన్నారు. వివాదాలన్నీ పక్కన పెట్టి ప్రేక్షకులు దీన్ని వీక్షించాలని కోరుకుంటున్నా అని అనుపమ్ ఖేర్ గారు చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎమర్జెన్సీ. కంగనా గారు ఇందులో హీరోయిన్. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో తమని తక్కువగా చూపించారని, విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు సూచించింది. వివాదాలకు దారితీసేలా ఉన్న పలు సన్నివేశాలను తొలగించింది. అయితే ఈ సినిమా జనవరి 17, 2025 రిలీజ్ డేట్గా డిక్లేర్ చేశారు సినిమా యూనిట్. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.